ఓం శాంతి 19-11-20 మధురమైన పిల్లలు. ఈ మొత్తం ప్రపంచం రోగీల యొక్క పెద్ద హాస్పిటల్. బాబా వచ్చారు మొత్తం ప్రపంచాన్ని నిరోగిలుగా చేయడం కోసం. అయితే ప్రశ్న, ఎలాంటి స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా కన్ఫ్యూజ్ అయిపోవడం, ముడుచుకుపోవడం, దుఃఖం యొక్క అలలు రాకుండా ఉంటాయి. జవాబు, ఇప్పుడు మనం ఇది పాత ప్రపంచం, పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళిపోతాము, మళ్ళీ కొత్త ప్రపంచంలో పునర్జన్మలు తీసుకుంటాము. మేము ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నాం, రాజ్యంలోకి వెళ్ళడం కోసం. బాబా మన పిల్లల కోసం ఆత్మిక రాజ్యస్థాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ స్మృతి ఉన్నట్లయితే దుఃఖం యొక్క అలలు రాలేవు. అయితే పాటను, మీరే మాకు మాతా పిత. ఓం శాంతి పాట పిల్లలు మీకోసం కాదు, కొత్త వాళ్ళకి చెప్పడం కోసం. ఇది ఇలా కూడా కాదు, ఇవన్నీ అంటే ఇక్కడ అందరూ తెలివైన వాళ్ళే అనుకోకండి, అలాంటిదేం లేదు. బాబా అంటున్నారు, తెలివి తక్కువ వాళ్ళని ఇక్కడ తెలివైన వాళ్ళగా మార్చడం జరుగుతుంది. పిల్లలు అనుకుంటారు, మేము ఎంత తెలివి తక్కువ వాళ్ళు అయిపోయాము, ఇప్పుడు బాబా మమ్మల్ని ఎంత తెలివైన వాళ్ళు అంటే సమర్థవంతులుగా చేశారు అని. ఎలాగైతే స్కూల్లో చదువుకుని పిల్లలు ఎంత సమర్థవంతులుగా అయిపోతారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ తెలివితోనే బ్యారిస్టర్లు అవుతారు, ఇంజనీర్లు అది అవుతారు. ఇదైతే ఆత్మని సమర్థవంతంగా తెలివైనగా మార్చరు. చదువుకునేది కూడా ఎలా చదువుకుంటారు? ఆత్మే చదువుకుంటుంది. దేని ద్వారా? శరీరం ద్వారా చదువుకుంటుంది ఆత్మ. కానీ బయట ఏదైతే శిక్షణ మనకి లభిస్తుందో, ఏవైతే చదువులు బయట చదువుకుంటారో అవన్నీ అల్పకాలం శరీర నిర్వహణ కోసమే. ఎవరైనా కన్వర్ట్ కూడా చేస్తారు, హిందువుల్ని క్రిస్టియన్గా చేసేస్తూ ఉంటారు. ఎందుకు? కొంచెం సుఖం పొందడం కోసం. ఎందుకంటే దాంతో డబ్బైనా, ఉద్యోగం ఏదో ఒకటి దొరుకుతుంది కదా, ఇందులోంచి అందులో కలిసిపోతే ఏదో జీవితం గడవడానికి డబ్బో ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు పిల్లలు, మీకైతే తెలుసు, మేము మొట్టమొదట ఆత్మాభిమానిలు కావాల్సి ఉంటుంది. ఎక్కడైతే మొట్టమొదట మనం ఏం కావాలి? ఆత్మాభిమానిలు. ఇది ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇది ఉండేదే రాజయోగం. బాబా అంటున్నారు ఇక్కడ ముఖ్య విషయం. ఎందుకంటే ఇది ఉండేది రోగి ప్రపంచం. ఇలా మనుషులు ఎవరు లేరు, ఎప్పుడు రోగీలు కాని మనుషులే ఉండరు. ఏదో ఒకటి తప్పకుండా చిన్న చదువుకో ఉంటుంది. ఈ మొత్తం ప్రపంచమే ఇప్పుడు పెద్ద హాస్పిటల్ అయిపోయింది. దీంట్లో అందరూ మనుషులు పతితులు అయ్యి ఉంటారు. ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అనుకోకుండా మృత్యు పొందేస్తూ ఉంటారు. కాలుడు పంజాలో చిక్కుకుపోతారు, కాళ్ళు మింగేస్తారు. ఇది కూడా పిల్లలు మీకు తెలుసు. పిల్లలు భారతదేశమే కాదు, మొత్తం విశ్వానికే సేవ చేస్తారు గుప్త రీతిలో. ముఖ్యమైన విషయం, బాబాని ఎవరికీ తెలియదు. మనుషులై పారలౌకిక తండ్రిని తెలుసుకోలేదు అంటే ఆయన మీద ప్రేమే పెట్టుకోరు. ఇప్పుడు బాబా అంటారు, నా ప్రేమ పెట్టుకోండి, నా మీద ప్రేమ పెట్టుకుంటూ మీరు నాతో పాటు తిరిగి వచ్చేస్తారు కదా అంటున్నారు బాబు. పరంధామానికి వెళ్ళిపోతాం. ఎంతవరకు తిరిగి వెళ్ళారో అంతవరకు ఇచ్చి ప్రపంచంలో ఉండవలసి వస్తుంది. మొట్టమొదట దేహాభిమానం నుండి ఏం కావాలి? ఆత్మాభిమానులు. దేహాభిమానులు అవ్వండి, అప్పుడే మీరు ధారణ చేసుకోగలుగుతారు. ఇంకా బాబాని స్మృతి చేయగలుగుతారు. ఒకవేళ ఆత్మాభిమానులు కాలేదనుకోండి, ఎందుకు పనికిరాదు. ఎందుకంటే అందరూ దేహాభిమానులే. మీరు అనుకుంటారు కదా, మేము ఆత్మాభిమానులు కాలేదు అని, బాబాని స్మృతి చేయటం లేదు, అరే మేము ఇంతకుముందు ఎలా ఉన్నాము అలాగే ఉన్నాము అని. ముఖ్యమైన విషయమే ఆత్మాభిమానులు అయ్యేది.
అంతేకాని బాబా అంటున్నారు రచనని తెలుసుకోవడం కాదు. అంటారు కదా రచయిత రచన యొక్క జ్ఞానం అని. ఇలా కాదు కదా, మొట్టమొదట రచన తర్వాత రచయిత జ్ఞానం అంటారు. మొట్టమొదట రచయిత, ఎందుకు ఆయన తండ్రి అంటారు కదా, ఓ గాడ్ ఫాదర్. ఆయన వస్తారు, పిల్లల్ని తన సమానంగా తయారు చేస్తారు. బాబా అంటారు బాబా ఎప్పుడూ కూడా ఆత్మాభిమానియే, ఎందుకు ఆయన సుప్రీం. బాబా అంటారు నేను ఆత్మాభిమానినే, ఎవరిలో ప్రవేశించానో ఆయన్ని కూడా ఆత్మాభిమానిగా తయారు చేస్తాను. ఈయనలోకి ప్రవేశిస్తాను, ఈయన్ని కన్వర్ట్ చేస్తాను. ఎందుకు, ఈయన దేహాభిమానంగా ఉండేవాడు కదా, దేహాభిమానిగా ఉండేవాడు. ఈయనకి చెప్తాను నిన్ను ఆత్మ అనుకో, నన్ను యథార్థ రీతిలో స్మృతి చెయ్యు అని. ఇలా చాలామంది మనుషులు అనుకుంటారు ఆత్మ వేరు శరీరం వేరు అని. ఆత్మ దేహం నుండి వెళ్ళిపోతే రెండు వస్తువులు అయ్యాయి కదా, ఆత్మ వేరు శరీరం రెండు వేరే అయ్యాయి కదా. బాబా అంటారు మీరు ఆత్మలు, ఆత్మే పునర్జన్మలు తీసుకుంటుంది, ఆత్మే శరీరం తీసుకుని పాత్ర వేస్తూ ఉంటుంది. బాబా గడికి అనేక మార్లు చెప్తూనే ఉంటారు, పదే పదే చెప్తూ ఉంటారు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి అని. ఇందులోనే చాలా కష్టపడాలి. ఎలాగైతే స్టూడెంట్లు చదువుకోవడం కోసం ఏకాంతంలో ఏ గార్డెన్లోకి వెళ్ళి కూర్చొని చదువుకుంటూ ఉంటారు, ఇంట్లో ఉంటూ కూడా స్మృతి చేయగలరు. బాబా అంటున్నారు ఫాదర్లు వాళ్ళు ఉంటారా, వాళ్ళు తిరగడానికి వెళ్తే ఎక్దం సైలెంట్గా శాంతంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళేం ఆత్మాభిమానులు కాదు, క్రైస్ట్ని స్మృతి చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉంటూ కూడా స్మృతి చేయగలరు, కానీ ప్రత్యేకంగా ఏకాంతంలోకి వెళ్ళి ఆ క్రైస్ట్ని స్మృతి చేసుకుంటారు. ఎవ్వరి వైపు చూడరు. ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో తెలుసు, మేము క్రైస్ట్ని స్మృతి చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాము. క్రైస్ట్ హెవెన్లో కూర్చున్నాడు, మేము కూడా ఆ స్వర్గంలోకి హెవెన్లోకి వెళ్ళిపోతామని. ఇది కూడా తెలుసు, క్రైస్ట్ హెవెన్లీ గాడ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు. మనం కూడా స్మృతి చేస్తూ ఆయన దగ్గరికే కదా వెళ్ళిపోతాం. అందరి క్రిస్టియన్లు ఆ ఒక్క శివబాబాకే కదా, ఆయన ఒక్కరికే పిల్లలు. కాబట్టి వాళ్ళల్లో జ్ఞానం ఏమీ సరిగ్గా లేదు. కానీ మీరైతే అంటారు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది రాంగ్. ఎందుకంటే క్రైస్ట్ ఆత్మ కూడా పైకి వెళ్ళలేదు. క్రైస్టు పేరు శరీరాన్ని, ఆయన్ని ఆ శరీరాన్ని సిలువేశారు కదా, ఆత్మనైతే సిలువేయలేరు కదా. ఇప్పుడు క్రైస్ట్ ఆత్మ గాడ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయింది అంటే ఇది అనడం రాంగే కదా. ఇలా అనడం, తిరిగి ఎవరు వెళ్ళలేదు, అందరూ ఇక్కడే ఉన్నారు. ఎలా వెళ్తారు? ప్రతి ఒక్కరికి స్థాపన మళ్ళీ పాలన తప్పకుండా చెయ్యాలి కదా. బాబా అంటున్నారు ఇల్లు అయితే ఎప్పుడు కూడా ఏం చేస్తారు, తడి గుడ్డ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటారు కదా, ఇది కూడా పాలనే కదా. కాబట్టి బేహద్ తండ్రిని మీరు ఇప్పుడు స్మృతి చేయండి. ఈ జ్ఞానం బేహద్ తండ్రి తప్ప మనకి ఎవ్వరూ ఇవ్వలేరు. బాబా అంటారు మీ కళ్యాణం చేసుకోవాలి, రోగిల నుండి నిరోగీలు కావాలి. ఇది రోగీల పెద్ద హాస్పిటల్, మొత్తం విశ్వం రోగీల హాస్పిటలే. రోగీలు తప్పకుండా తొందరగా మరణిస్తారు కదా. బాబా వస్తారు, మొత్తం విశ్వాన్ని నిరోగిగా చేస్తారు. ఇలా అనుకోకండి ఇక్కడ నిరోగి అవుతానని, ఎక్కడేం అవరు. బాబా అంటే నిరోగీలు అయ్యేది కొత్త ప్రపంచంలో, పాత ప్రపంచంలో నిరోగీలు ఎవరు కాలేరు. ఈ లక్ష్మీనారాయణ నిరోగీలు, ఎవరు హెల్దీ, అక్కడ ఆయుష్ కూడా ఎక్కువే ఉంటుంది. రోగీలు అంటే విషయ వికారీలై ఉంటారు. నిర్వికారీలు రోగీలు కాలేరు. అది బాబా అంటారు అక్కడ ఉండేదే సంపూర్ణ నిర్వికారులు.
బాబా స్వయం అంటారు, ఈ సమయంలో మొత్తం విశ్వమే కాదు, భారతదేశమే కాదు, మొత్తం విశ్వమే రోగి అయిపోయింది. పిల్లలు మొట్టమొదట నిరోగి ప్రపంచంలోకి వస్తారు. మీరు నిరోగిలు అయ్యి దేంతో అవుతారో తెలుసా? యోగయాత్రతో. యోగంతోనే మీరు వెళ్ళిపోతారు. ఎక్కడికి? మీ స్వీట్ హోమ్కి వెళ్ళిపోతారు యోగం చేసి చేసి. ఇది కూడా ఒక యాత్రే, ఆత్మిక యాత్ర, ఆత్మక యాత్ర. ఇది బాబా పరమాత్మ దగ్గరికి వెళ్ళడం కోసం ఆత్మక యాత్ర. ఇది స్పిరిచువల్ యాత్ర. ఈ మాట అంటే ఎవరికి అర్థం కాదు. అయితే మీకు కూడా నెంబర్ వారీగానే తెలుసు, కానీ మర్చిపోతూ ఉంటారు ఇది ఆత్మిక యాత్ర అన్న సంగతిని. అయితే ముఖ్యమైన విషయం ఇది. చెప్పడం చాలా ఈజీ, కానీ చెప్పడానికి ఎవరు చెప్పగలుగుతారు అంటే ఎవరైతే స్వయం ఆత్మిక యాత్రలో ఉంటారో వాళ్ళే చెప్పగలుగుతారు. స్వయం యోగయాత్రలో లేకపోతే వేరే వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు చెప్పింది కొంచెం కూడా వాళ్ళకి ఎక్కదు. సత్యమైన పదును ఉండాలి. ఇప్పుడు బాబాని ఎంతగా స్మృతి చేస్తున్నారు బాస్, ఎంతగా స్మృతి చేయాలి. స్త్రీ పతిని ఎంతలాగా స్మృతి చేస్తుంది. ఈయనైతే పతులకే పతి, తండ్రులకే తండ్రి, గురువులకే గురువు. గురువులు ఆ తండ్రినే కదా స్మృతి చేస్తున్నారు. క్రైస్తు కూడా తండ్రిని స్మృతి చేసేవాళ్ళు, కానీ ఆయన ఎవరికి తెలియదు. బాబా ఎప్పుడు వస్తారో అప్పుడు వచ్చి తన పరిచయం ఇస్తారు. భారతవాసీలకి తన తండ్రి గురించే తెలియనప్పుడు, వేరే వాళ్ళకే తెలియనప్పుడు వేరే వాళ్ళకి ఎలా దొరుకుతాడు ఆయన? విదేశాల్లో నుండి ఇక్కడికి వస్తారు యోగం నేర్చుకోవడం కోసం. అనుకుంటారు ప్రాచీన యోగం భగవంతుడు నేర్పించాడు అని. ఇది కూడా ఒక భావన. బాబా అంటారు సత్యాతి సత్యమైన యోగం నేను కల్పకల్పం వచ్చి నేర్పిస్తాను. ఒక్కసారే. ముఖ్యమైన విషయం అయితే మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని స్మృతి చెయ్యండి. దీన్నే ఆత్మిక యోగం అంటారు. ఇంకా మిగతాదంతా దేహదారి యోగాలే. ఆ బ్రహ్మతత్వంతో యోగం పెట్టుకుంటారు. ఆయనైతే తత్వం ఏం తండ్రి కాదు కదా, అది మహతత్వం, అది ఉండే స్థానం. ఒకటి రైట్ ఎవరు అంటే ఒక్క బాబావే. ఒక్క బాబానే సత్యమైన వాడు అంటారు. ఇది కూడా భారతీయవాసులకే తెలీదు బాబా సత్యమైన వాడు, ఎలా సత్యం అని. ఆయనే సత్యఖండాన్ని స్థాపన చేస్తారు. సత్యఖండం అసత్యఖండం. మీరందరూ ఎప్పుడైతే సత్యఖండంలో ఉండేవాళ్ళో అక్కడ రాముల రాజ్యం ఉండేది కాదు. అర్ధకల్పం తర్వాత రాముల రాజ్యం మొదలైంది, వేరే ఖండాలన్నీ మొదలయ్యాయి. సత్యమైన ఖండం పూర్తిగా సతయుగాన్ని అంటారు. తర్వాత అసత్య ఖండం పూర్తిగా కలియుగాన్ని అంటారు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో తెలుసా? సంగమ యుగంలో కూర్చున్నారు. అంటే ఇటుకీ లేవు అటుకీ లేవు, ఇటు కలియుగంలోనూ లేవు అటు సతయుగంలోనూ లేవు. మీరు యాత్రలు చేస్తున్నారు, మధ్యలో యాత్ర చేస్తున్నారు. ఆత్మ ట్రావెల్ చేస్తున్నది కదా, శరీరం ట్రావెల్ చేయటం లేదు. ఇక్కడ ఆత్మ ట్రావెల్ చేస్తున్నది, ప్రయాణంలో ఉంది ఆత్మ, శరీరం ప్రయాణంలో లేదు. బాబా వస్తారు మనకి యాత్ర నేర్పించడం కోసం. ఎక్కడికి? ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాలి. మీకు ఇది నేర్పిస్తారు. ఇక్కడి నుంచి బాస్ పరంధామానికి. వాళ్ళేమో స్టార్స్ అంటే నక్షత్రాలు, చంద్రుడు అన్నిటి వైపు వెళ్ళే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంటే వెళ్తారు కదా, చంద్రుడి మీదకి వెళ్తారు. బాబా అంటారు నక్షత్రాల మీదకి వెళ్తామంటారు. ఇప్పుడు మీకైతే తెలుసు దానివల్ల ఏమీ లాభం లేదు. ఈ వస్తువులతో మొత్తం వినాశనం కావాల్సిందే వీటన్నిటి ద్వారా. ఇంక ఏదైతే ఇంత కష్టపడుతున్నారో అన్నీ వేస్ట్, వ్యర్థమైపోతాయి.
మీకు తెలిసి ఇవన్నీ వస్తువులు సైన్స్తో ఏవైతే తయారయ్యాయో ఇవన్నీ భవిష్యత్తులో మీకు పనికొస్తాయి. ఈ డ్రామా అలా తయారై ఉంది. బేహద్ తండ్రి వచ్చి చదివిస్తే మరి ఆయన మీద ఎంత గౌరవం ఉంచాలి. టీచర్కి చెప్పాలి అంటే ఎలాగైనా గౌరవం ఇస్తారు. ఎందుకు? టీచర్ ఆజ్ఞ ఇస్తారు, బాగా చదువుకో, పాస్ అవ్వు అని. ఒకవేళ ఆయన ఆజ్ఞని వినకపోతే ఫెయిల్ అయిపోతారు. బాబా కూడా అంటారు, మిమ్మల్ని చదివిస్తాను నేను విశ్వానికే యజమానులుగా తయారు చేయడం కోసం. ఈ లక్ష్మీనారాయణలు యజమానులు, భలే ప్రజలు కూడా యజమానులే అక్కడ. కానీ దర్జా అంటే పదవుల్లో తేడా చాలా ఉంటుంది కదా. భారతవాసీలు అందరూ అంటారు మేము యజమానులం. పేదవాళ్ళు కూడా భారతదేశానికి యజమాని అనే వాళ్ళు అనుకుంటారు. కానీ రాజుకి వీళ్ళకి తేడా అయితే చాలా ఉంటుంది కదా. జ్ఞానంతోనే పదవిలో తేడా వస్తుంది. జ్ఞానంలో కూడా తెలివైన వాళ్ళు కావాలి. పవిత్రత కూడా అవసరం. హెల్త్ వెల్త్ ఉండాలి. స్వర్గంలో అందరూ ఉన్నారు. బాబా మనకి లక్ష్యం ఏమిటి అన్నది అర్థం చేయిస్తారు. ప్రపంచంలో వేరే వాళ్ళు ఎవరి బుద్ధిలోనూ లక్ష్యం ఏమిటి అన్నది లేదు. ఈ లక్ష్యమే లేదు. మీరు వెంటనే అంటారు మేము ఇలా తయారవుతాము, మొత్తం విశ్వంలో మా రాజధాని ఉంటుంది. ఇదైతే ఇప్పుడు పంచాయతీ రాజ్యం ఇప్పుడు ఉన్నదంతాను. ఇంతకు ముందేది డబల్ కిరీటదారులు బాబా అంటారు, తర్వాత సింగిల్ కిరీటం, ఒకటే కిరీటం. ఇప్పుడైతే కిరీటాలే లేవు. బాబా మురళీలు అంటారు కదా, ఇది కూడా చిత్రాలు పెట్టండి. డబల్ కిరీటం ఉండే రాజులది, సింగిల్ కిరీటం ఉండేవాళ్ళు ఆ డబల్ కిరీటం ఉండే రాజులకి ఎలా నమస్కారం పెడుతున్నారు. ఇప్పుడు బాబా అంటే నేను మిమ్మల్ని రాజులకే రాజా డబల్ కిరీటదారులుగా చేస్తాను. వాళ్ళు అల్పకాలం కోసం, ఇది 21 జన్మల కోసం. అయితే మొట్టమొదటి ముఖ్యమైన విషయం పావనం అయ్యేది. పిలుస్తారు, రా వచ్చి పతితుల నుండి పావనంగా మార్చు. ఇలా అనరు, రాజాగా చెయ్యు అనరు. ఇప్పుడు పిల్లలు మీరు బేహద్ సన్యాసీలు, ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతారు మీ ఇంటికి. ఇంకా మళ్ళీ ఎక్కడికి వస్తాం? హెవెన్, స్వర్గంలోకి వస్తాం. లోపల ఖుషి ఉండాలి కదా. ఎప్పుడైతే తెలుసు మేము ఇంటికి వెళ్తాము, మళ్ళీ రాజ్యంలోకి వస్తాము అంటే ఇంకా ముడుచుకుపోయి దుఃఖము, ఈ విషయాలన్నీ మీకు ఎందుకు ఉండాలి? మనం ఆత్మ ఇంటికి వెళ్తాం, తర్వాత మళ్ళీ మళ్ళీ ఏం చేస్తాం? పునర్జన్మ ఈ ప్రపంచంలోనే తీసుకుంటాం. పిల్లలు మీకు సదా ఎప్పుడు ఖుషి ఎందుకు ఉండటం లేదు? సదా ఖుషి. మాయ అపోజిషన్ చాలా ఉంటుంది, అందుకే ఖుషి తగ్గిపోతూ ఉంటుంది. పతిత పాండు స్వయం చెప్తున్నారు, నా స్మృతి చేయండి, మీ జన్మాంతరాల పాపం భస్మం అయిపోతుంది. మీరు స్వదర్శన చక్రధారీలు అవుతారు. తెలుసు కదా, మేము ఇప్పుడు మా రాజస్థాన్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ భిన్న రకాల అనేక రకరకాల రాజులు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆత్మీక రాజస్థాన్గా మారాలి. స్వర్గానికి యజమానులు అయిపోతారు. క్రిస్టియన్లుకి హెవెన్ అంటే అర్థమే తెలియదు. వాళ్ళు ముక్తిధామాన్ని కూడా హెవెన్ అనేస్తూ ఉంటారు. ఇలా కాదు కదా హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటే. ఆయన ఏమైనా హెవెన్ అంటే స్వర్గంలో ఉంటాడా? అలాగేం ఉండరు కదా. ఆయన ఉండేదే శాంతిధామంలో ఉంటారు. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు దేనికోసం? స్వర్గంలోకి వెళ్ళడం కోసం, ప్యారడైజ్లోకి వెళ్ళడం కోసం. ఈ తేడాని చెప్పాలి. గాడ్ ఫాదరు ముక్తిధామంలో ఉండేవాళ్ళు, హెవెన్ అంటే కొత్త ప్రపంచాన్ని అంటారు. అక్కడ క్రిస్టియన్లు ఎవరు ఉండరు. ఫాదరే వచ్చి ప్యారడైజ్ని స్థాపన చేస్తారు. మీరు ఎవరికైనా సరే దేన్నైతే శాంతిధామం అంటున్నారో దాన్ని వాళ్ళు స్వర్గం అనేసుకుంటున్నారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు.
బాబా అంటారు జ్ఞానం అయితే చాలా ఈజీయే, ఇది పవిత్రంగా మారే జ్ఞానం, ముక్తి జీవన్ముక్తిలోకి వెళ్ళే మార్గం జ్ఞానం. కాబట్టి అది బాబావే ఇవ్వగలుగుతారు. ఎప్పుడు ఎవరికైనా ఉరి కంబం ఎక్కించారని, ఉరి తీయాలనుకోండి, అప్పుడు లోపల ఇదే ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు లోపల, నేను ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఆ ఉరి తీసేవాళ్ళు కూడా అంటారు, నువ్వు భగవంతుడిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. గాడ్ని బాబా అంటున్నారు. అయితే ఊరి తీయించుకునేవాడు కానీ ఊరి తీసేవాడు కానీ ఇద్దరికీ తెలియదు గాడ్ అంటే ఎవరు. వాళ్ళకి ఆ సమయంలో మిత్ర సంబంధికులే జ్ఞాపకం వస్తారు. అంటారు కదా, అంతిమ కాలంలో ఎవరైతే స్త్రీ స్మృతి చేస్తారో ఎలాంటి స్మృతి ఉంటుందో వాళ్ళకి అలాంటి గతే పడుతుందని. తప్పకుండా ఎవరో ఒకరి జ్ఞాపకం వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు సత్యయుగంలో మోహజీతులై ఉంటారు. అక్కడ తెలుసు, ఒక శరీరాన్ని వదిలాము అంటే ఇంకో శరీరాన్ని తీసుకుంటాము. బామంటారు అక్కడ స్మృతి చేయవలసిన అవసరమే లేదు. అందుకే అంటారు దుఃఖంలోనే అందరూ ఏం చేస్తారు, స్మృతి చేస్తారు. ఇక్కడ దుఃఖం ఉంది, అందుకే అందరూ స్మృతి చేస్తున్నారు. భగవంతుడి ఏదైనా వస్తుందా అని ఆయన్ని స్మృతి చేస్తున్నారు. అక్కడ అన్నీ మనకి దొరుకుంటాయి. మీరు చెప్పచ్చు, మా ఉద్దేశం మనుషుల్ని ఆస్తికులుగా చేయడం, వాళ్ళని నాథులుగా తయారు చేయడం, అనాథుల నుండి సనాథులుగా. ఇప్పుడు అందరూ అనాథుల్లా ఉన్నారు. ఇప్పుడు మనం నాథులు అంటే ఆ తండ్రికి పిల్లలయ్యాం. సుఖం, శాంతి, సంపత్తి యొక్క వారసత్వం ఇచ్చేవాడు ఆ తండ్రి. ఈ లక్ష్మీనారాయణకి ఎంత ఎక్కువ ఆయుష్ ఉండేది అది కూడా తెలుసు. భారతవాసులు మొట్టమొదట వాళ్ళ ఆయుష్ చాలా ఎక్కువ ఉండేది అని. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది ఇది ఎవరికీ తెలియదు, ఎందుకు ఆయుష్ అంత తగ్గిపోయింది అని. మీకైతే చాలా ఈజీ అయిపోయింది చెప్పడం, అర్థం చేసుకోవడం, అర్థం చేయించడం కూడా మీకు ఈజీ అయిపోయింది. అది కూడా నెంబర్ వారు చెప్పడం, ప్రతి ఒక్కరు చెప్పడం ఎవరిది వేరువేరుగానే, ఎవరు చెప్పే విధానం ఎవరిది వాళ్ళది. ఎవరు ఎలా ధారణ చేసుకుంటారో వాళ్ళు అలాగే చెప్తారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సార్. ఎలాగైతే బాబా సదా ఆత్మాభిమాని అయి ఉన్నారో అలాగే ఆత్మాభిమానిలో ఉండడానికి పూర్తి పురుషార్థం చేయాలి. ఒకే బాబా హృదయంలో అంటే ఒకే బాబా మీద మనస్ఫూర్తిగా ప్రేమ పెట్టుకుని బాబాతో కలిసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఒక్క బాబానే బాబా మీదే మనస్ఫూర్తిగా ప్రేమ పెట్టుకుని బాబాతో కలిసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా రెండోది బేహద్ తండ్రికి పూర్తి గౌరవం ఇవ్వాలి. అంటే బాబా యొక్క ఆజ్ఞ మీదే నడుచుకోవాలి. బాబా యొక్క మొట్టమొదటి ఆజ్ఞ పిల్లలు చక్కగా చదువుకుని పాస్ అయిపోండి. ఈ ఆజ్ఞని పాలన చేయాలి. వరదానం ఎసెన్స్ యొక్క బ్యాలెన్స్ ద్వారా నా అన్నది స్వాహా చేసేవాళ్ళు విశ్వ పరివర్తకుల కండి. సెన్స్ అంటే జ్ఞానం యొక్క పాయింట్స్, తెలివి. ఇంకా ఎసెన్స్ అంటే సర్వశక్తి స్వరూపం యొక్క స్మృతి. సెన్స్ అంటే జ్ఞానం యొక్క పాయింట్లు తెలుసుకోవడం. ఇంకా ఎసెన్స్ అంటే ఏంటి, సర్వశక్తి స్వరూపం యొక్క స్మృతి అంటే సమర్థ స్వరూపం. ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ ఉన్నట్లయితే నా అన్నది
పాత ఏదైతే పాత ధనం ఉంటుందో అవన్నీ స్వాహ అయిపోతాయి. మన దగ్గర అయితే పురాతనమైన పాతవి ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ నాది అనుకున్నవన్నీ స్వాహ అయిపోతాయి. ప్రతి సెకండు, ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మ విశ్వ పరివర్తన సేవలో స్వాహ అయినట్లయితే విశ్వ పరివర్తకులుగా మీరు స్వతహా అవుతారు. ఎవరైతే తమ దేహం యొక్క స్మృతి సహితం స్వాహ అయిపోతారో, దేహ స్మృతి సహితం ఎవరైతే స్వాహ అవుతారో వాళ్ళ శ్రేష్ట వైబ్రేషన్స్ ద్వారా వాయుమండలం ఈజీగా పరివర్తన అవుతుంది. స్లోగను: ప్రాప్తుల్ని స్మృతి చేసుకున్నట్లయితే దుఃఖము, బాధ కలిగించే విషయాలన్నీ మర్చిపోతారు. ప్రాప్తుల్ని జ్ఞాపకం చేసుకుంటే దుఃఖము, బాధ ఆ విషయాలన్నిటినీ ఈజీగా మర్చిపోతారు. అచ్చా. ఓం శాంతి.